బంగారి, ఇదేమీ సరదా కాదు. నేను నా లిమిట్లో కరెక్ట్గా ఉన్నాను. నువ్వు కూడా నీ లిమిట్ని క్రాస్ చేస్తూనే ఉన్నావు. ఏంటా లిమిట్? అది నేను నీ మెడలో తాళి కట్టింది ఇష్టపడేమీ కాదులే. అది ఫోర్స్ చేసి నా చేత కట్టించారు. అదే మాట 100 సార్లు చెప్పుంటారు. అయినా కూడా నేనంటే మీకు ఇష్టం కదా? అవును, ఇష్టమే. కానీ దానికి పేరు లవ్ కాదు బంగారి. నేను ఇష్టం లేకుండా తాళి కట్టినప్పుడు అదేలా పెళ్ళి అని చెప్పగలను? ఈ పెళ్ళి అసలు చెల్లదు బంగారి. ఇదిగో చూడు బంగారి, దీన్ని పట్టుకొని నీ మనసులో ఆశలు అవి పెంచుకోకు. మనిద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. చివరి వరకు ఇది ఇలానే ఉంచుకుందాం. అది దాటి రావటం నాకు ఇష్టం లేదు. నువ్వు రావద్దు ప్లీజ్ బంగారి. ఆ తర్వాత లేనిపోని ఆశలు అవి పెంచుకొని నువ్వు బాధపడద్దు. అర్థమైందా? బంగారి, ఏంటి మళ్ళీ రవి మొండికేస్తున్నాడా? అలాంటిదేం లేదు జాన్సమ్మా. నాకు అర్థమవుతోంది. రవి చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఖచ్చితంగా ఉంది. రవి ఇష్టపడే నీకు తాళి కట్టలేదే? సరే, రేపు వర్షిణి పెళ్లి గురించి మాట్లాడడానికి గుడికి వెళ్ళాలి. రెడీగా ఉండు. సరే జాన్సమ్మా. రవి కూడా చెప్పు. ఎందుకురా ఈ ప్రేమ జోలికెళ్తారు? శేషు, ఏడుస్తున్నావా? చచ్చా, అలాంటిదేం లేదు బ్రో. సారీ శేషు, నీకు నేను ఏ హెల్ప్ చేయలేకపోయాను. ఎలారా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నిన్ను వదిలేసి సంబంధమే లేకుండా ఎక్కడి నుంచో వచ్చిన ఆ ప్రభుని వర్షిని ఎలా ఓకే చేసిందో. నిజంగా శేషు, లాసు వర్షిణీకే, నీకు కాదు. బ్రో అవన్నీ ఎందుకులే బ్రో. వర్షిణికి నచ్చిన బతుకు తనని బతకనిద్దాం. నిజంగా శేషు, నాకు తెలిసినంత వరకు చెప్తున్నా. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని తను బాగానే ఉండొచ్చు. కానీ నువ్వు చూసుకున్నట్లుగా ఆ అబ్బాయి చూసుకుంటాడా చెప్పు? చూసుకోడు. అదే నిజం. శేషు, ఝాన్సీ అమ్మా, రండి ఝాన్సీ అమ్మా. ఏంటి శేషు మేడ మీదున్నారే? అదేం లేదు, రూమ్లో బాగా ఉక్కగా అనిపించింది, అందుకే గాలి కోసమని వచ్చాను. ఝాన్సీ అమ్మా, నేను మీ ఒళ్ళో కాసేపు పడుకోవచ్చా? కూర్చో. నీ మనసులో ఎంత బాధుందో నాకు అర్థం అవుతోంది నాన్న. నువ్వు ఇంత బాధ పెట్టుకుని వర్షిణి గురించి మాట్లాడుతున్నావు చూడు. ఎప్పుడురా, ఎప్పుడు ఇంత పెద్దోడివైపోయావు? చిన్న వయసులో రవి నీతో గొడవ పడినప్పుడల్లా ఏడుస్తూ పెద్ద పెద్ద కళ్ళేసుకుని భయపడుతూ దూరంగా వచ్చి నిలబడేవాడివి. రవికి తినిపించేటప్పుడు నీకు తినిపించి, నీకు కథ చెప్పి పడుకోబెట్టి నీ భయం పోగొట్టేదాన్ని. అన్నింటికీ భయపడేవాడివి. లైట్ లేకపోతే భయపడేవాడివి.
ఒళ్ళో పడుకుని నిన్ను నేను అల్లారు ముద్దుగా పెంచాను. రవైనా పెద్దవాడై లండన్కి వెళ్ళిపోయాడు. కానీ నువ్వు పెద్దయ్యేంత వరకు నా చేతుల్లోనే పెరిగావు కదరా. నిన్ను ఇంత మెచ్యూరిటీతో చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. శేషు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాన్న, ఎప్పటికీ నాకు నువ్వు వేరే, రవి వేరే కాదు. నీ మనసు పడుతున్న కష్టం నేను చూడలేకపోతున్నాను నాన్న, చూడలేకపోతున్నాను. ఝాన్సీ అమ్మ, మీరెందుకమ్మా ఏడుస్తున్నారు? నాకేం కాలేదు ఝాన్సీ అమ్మ. ఏంటి ఝాన్సీ అమ్మ, లైఫ్లో మనం అనుకున్నవన్నీ జరుగుతాయే ఏంటి? వర్షినికి మీరేం చేసినా మంచిగా చేయాలనుకుంటారు కదా, దానికి మీరేం బాధపడకండి ఝాన్సీ అమ్మ. నన్ను నేను చూసుకుంటాను. మీరున్నారు, బావ ఉన్నాడు, బంగారు సిస్టర్ కూడా ఉంది. నాకు నా కుటుంబం చాలు ఝాన్సీ అమ్మ. మీరంతా ఉండగా నేనెందుకు దిగులు పడాలి? ఏంటి ఝాన్సీ అమ్మ, రవి బంగారీల మధ్య బోలెడని సమస్యలున్నాయి. ఈలోపే మళ్ళీ వర్షిని పెళ్లి వచ్చేసింది. వర్షిని పెళ్లితోనే మనం రవి బంగారీల లైఫ్ని సెట్ చేయగలం అనుకుంటున్నాను. దానికి మీ ఇద్దరి హెల్ప్ నాకు కావాలి. ఉం? తప్పకుండా ఝాన్సీ అమ్మ. దానికి మించి మనకింక వేరే పని ఉంది. బంగారు సిస్టర్ చాలా మంచి అమ్మాయి, తను కష్టపడకూడదు. అలాగే ఝాన్సీ అమ్మ. ఝాన్సీ అమ్మ, రవి ఎందుకో మిమ్మల్ని చూసి అంతగా భయపడుతున్నాడో నాకు ఇప్పుడే అర్థమైంది. మీరు మామూలు కాదు ఝాన్సీ అమ్మ. రండమ్మా. నమస్కారం ఝాన్సీ మేడం. నమస్కారం. 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 నమస్తే. నమస్కారం.